చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈవీఎంల తరలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం నాదర్గుల్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయని కూడా చెప్పాలి. ప్రజెంట్ మనము ఏదైతే రంగారెడ్డి జిల్లా నాదర్గుల్కు సంబంధించినటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఒక్కసారి మనము చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి పోలింగ్ సిబ్బందికి సంబంధించి కూడా ఈవీఎంస్ ని కావచ్చు, ఎన్నికల సామాగ్రిని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీంతో పాటుగా ఏదైతే చేవెళ్ల పరిధిలో చూస్తే మాత్రం దాదాపుగా 2800కు పైగా కూడా పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం లోపల ఎన్నికల సిబ్బందికి సంబంధించి కూడా ఈవీఎంస్ తో పాటుగా ఎన్నికల సామాగ్రి మొత్తాన్ని కూడా వారికి అందించనున్నారు. ఆయా పోలింగ్ స్టేషన్స్ కూడా వారికి అలోకేట్ చేసినటువంటి పోలింగ్ స్టేషన్స్ కూడా వారిని తరలించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిని కూడా చెప్పవచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అటు ఎన్నికల సిబ్బంది కూడా వారి వారి యొక్క ఎన్నికల సామాగ్రిని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా భారీ భద్రతా ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్లేస్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కి సంబంధించి ఇక్కడ నుంచి ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఈవీఎంస్ కి సంబంధించి కూడా పలు ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తా ఉన్నారు. వీటికి సంబంధించి కూడా ఎలా మెయింటైన్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనతో పాటు ఏదైతే ఎన్నికల సిబ్బంది కూడా ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, ఏదైతే ఎన్నికల సిబ్బంది వచ్చే వారికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు, ఎలా శిక్షణ ఇస్తా ఉన్నారు? సరే, యాక్చువల్గా ఇక్కడ మామూలుగా 3 BUs అనేవి కనెక్ట్ చేయడం జరుగుతుంది. 3 BUs అనేది ఏంటంటే 44 క్యాండిడేట్స్ ఉండటం వల్ల థర్డ్ BU నుంచి సెకండ్ BU నుంచి ఫస్ట్ BU నుంచి వీవీప్యాట్ కనెక్షన్ ఇచ్చుకుని వీవీప్యాట్ నుంచి CU కనెక్షన్ ఇచ్చుకుంటారు. సరే, యాక్చువల్గా మేము అసలు మొత్తం మీద చూస్తే మాత్రం ప్రధానంగా వీటికి సంబంధించి కూడా ఈవీఎంస్ కి సంబంధించినటువంటి శిక్షణ కూడా అందిస్తా ఉన్నారు. ఈవీఎంస్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరికైతే అనుమానాలు ఉంటాయో వాటికి టెక్నికల్ కి సంబంధించి కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 35,000కు పైగా కూడా పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రేపు ఉదయం ఏదైతే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కి సంబంధించి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా ఎండాకాలం కాబట్టి కొంత ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఈసీ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు ఏదైతే మనం చూస్తే మాత్రం 160 కేంద్ర బలగాలతో పాటుగా కంపెనీల కేంద్ర బలగాలతో పాటుగా స్థానిక పోలీసులతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా పరమైనటువంటి అంశాల్లో పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 190,000కు పైగా ఏదైతే ఎన్నికల సిబ్బంది ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.